వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం. 2 అడ్డం అంతరిక్షం రోదసి. 3 నిలువు క్రీస్తును బంధించి వధించిన కొర్రు సిలువ. 9 అడ్డం దిగంబర సన్యాసి అవధూత. 10 నిలువు రైలు ఏ శకటంగా ప్రసిద్ధి ధూమ శకటం ధూమ. 14 అడ్డం మేరీమాత మరియా. 15 నిలువు ఒక రకం ధాన్యం బార్లీ యవలు. 18 అడ్డం చదువురాని పెద్దలకు నేర్పించే విద్య వయోజన విద్య వయోజన. 4 నిలువు దేవ వైద్యుడు ధన్వంతరి. 4 అడ్డం ఒక కేసును విచారించే న్యాయాధిపతుల బృందం ధర్మాసనం. 5 నిలువు తోడి పెండ్లాం సవతి. 11 అడ్డం స్పర్శ తెలియని వ్యాధి తిమ్మిరి. 8 నిలువు శిరీష పుష్పం దిరిసెన. 19 నిలువు సర్పయాగం నిర్వహించిన రాజు జనమేజయుడు. 25 అడ్డం తమాషా కాదు ఎల్లప్పుడూ హమేషా. 21 అడ్డం సువాసిని భర్త గల స్త్రీ మగనాలు. 22 నిలువు హిరోషిమాతో పాటు అణుదాడికి గురైన నగరం నాగసాకి. 29 అడ్డం కండే జొన్న వెన్ను కంకి. 26 అడ్డం అనుగ్రహం భక్తులు కళ్ళకద్దుకొని తినేది ప్రసాదం. 26 నిలువు అదరు చలనం ప్రకంపం. 31 అడ్డం మునులకు కోపం వస్తే ఏం పెడతారు శాపం. 30 అడ్డం మండోదరి తండ్రి మయుడు. 30 నిలువు డాగు మరక. 32 అడ్డం ముసలి నక్క వరడు. 32 నిలువు చేపలు పట్టే జాలం వల. 34 అడ్డం మంచం అల్లే తాడు నులక. 21 నిలువు కొవ్వు మదం. 24 అడ్డం సౌందర్యం చక్కదనం అందం. 24 నిలువు ఏనుగును అదుపులో పెట్టే ఆయుధం అంకుశం. 27 అడ్డం బారిస్టర్ చదవడానికి లండన్ వెళ్ళిన మొక్కపాటి వారి కథానాయకుడు పార్వతీశం బారిస్టరు పార్వతీశం. 28 నిలువు ఈ పిట్ట అరిస్తే అపశకునమట తీతువు పిట్ట తీతువు. 33 అడ్డం ఇవి గోడలకు ఉంటాయని లోకోక్తి చెవులు. 23 అడ్డం బుద్ధి మనసు మది. 23 నిలువు మకరందం గ్రోలేవాడు మధుపాయి.
17 నిలువు. మూలబంధం భవన పటిష్టతకు ఇదే కీలకం. పునాది. 20 అడ్డం. స్వర్గం. నాకం. 16 అడ్డం. దుర్గంధం. కంపు. 12 నిలువు. బురద. పంకం. 9 నిలువు. సుగంధ తైలం. అత్తరు. 13 అడ్డం. పనికిరాని తుక్కు. చెత్త. 2 నిలువు. కినుకతో కలిగిన కోపం. రోషం. 6 అడ్డం. అమృతం. పీయూషం. 7 నిలువు. హిట్లర్ అరాచకానికి బలైన మతస్థులు. యూదు మతస్థులు. యూదు. 1 నిలువు. నెమ్మది. బేల్దారి పని. తాపీ. ఇదండి ఇవాల్టి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొర్లినా కానీ, మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.